మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలో నేను నడిచా. ఎమ్మెల్యే నవాజ్ భాషా వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం వేంపల్లి హరిజనవాడ నందు బాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. భారతీయులందరికీ సోమవారం శుభప్రదమైన రోజు. జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి వెల్లడి. అయోధ్యలో జరిగే బాలరాముడి ప్రాణ ప్రతిష్టను ప్రజలు పండుగలా నిర్వహించాలని పిలుపు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలో తాను ఎమ్మెల్యేగా కృషి చేశానని ఎమ్మెల్యే నవాజ్ భాషా తెలియజేశారు. నేడు మదనపల్లి రూరల్ మండలం వేంపల్లి హరిజనవాడ నందు భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కేశప్ప, సర్పంచ్ ఆదెమ్మ, ఎంపీటీసీ సుభాష్ని, కౌన్సిలర్లు వసీం, భానుప్రకాష్, రేణుక, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మైన్నా, భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయనపై ఉన్న గౌరవంతో దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి నేటి వరకు అంబేద్కర్ బాటలో నడుస్తూ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేశానని చెప్పారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर। जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम। अम्बेडकर, डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार बी.आर. बाबा साहेब अम्बेडकर। हेलो
जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर। हेलो శ్రీ ఎం నవాజ్ బాషా అన్న గారికి ముందుగా విప్లవ జయభీములు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా గారికి, డిఎస్పీ కేశప్ప సార్ గారికి, పీటీఎం శివ. जोहार डॉक्टर बी.आर. अंबेडकर। जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर। जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर। जोहार डॉक्टर बी.आर. अंबेडकर। जोहार डॉक्टर बी.आर. अंबेडकर। जोहार डॉक्टर बी.आर. अंबेडकर। పీటీఎం శివన్న చెప్పినాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎవరు కూడా ఆయన జీవితం చదివితే, జీవితంలో ఆయన బతికిన రోజులు కూడా ఒక మహానేతగా బతికాడు. ఆయన ఆశయాలే ఈరోజంతా మన భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచం కూడా ఆయన గురించి మాట్లాడే స్థాయికి తెచ్చుకున్నారంటే దానికంటే గొప్ప ఈ జీవితానికి ఏం లేదని కూడా మీరు అందరూ తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. పదవులు శాశ్వతం కాదు, డబ్బులు శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు. మనం పోయిన తర్వాత సంపాదించుకునేదే అది మన అందరికీ శాశ్వతం అని చెప్పి మీరు అందరూ తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. నా గడిచిన రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి స్ఫూర్తి తీసుకునే వ్యక్తి. ఎక్కడ కూడా ఒక కులం చూడలేదు, మతం చూడలేదు, ఒక ప్రాంతం చూడలేదు, అందరికీ సమానంగా ముందుకు తీసుకొని పోయిన వ్యక్తి మీ శాసనసభ్యుడు నవాజ్ బాషా గారు. అన్యాయానికి ఆవిడ కూడా అన్యాయానికి కూడా ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు, భూ కబ్జాలకు ప్రోత్సహించలేదు, ఎక్కడ కూడా మత కులాలకు ప్రోత్సహించలేదు, మంచికి ప్రోత్సహించాడు. మంచిదనానికి ముందుకు తీసుకొని పోయేదానికి ఈ జరిగిన 5 సంవత్సరాల్లో నా జీవిత రాజకీయంలో ముందుకు తీసుకొని పోయిన వ్యక్తి నేను. ఈరోజు మనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేరు కాబట్టి మనం అందరూ ఆయన గురించి తెలుసుకుంటాం. మనం పోయిన తర్వాత కూడా ఆయన లాగా ఒక రోజు బతికినా కూడా ఈ ప్రపంచంలోనే మనం ప్రాధాన్యతంగా బతుకుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అవసరం అందరికీ సమానంగా తీసుకొని పోయినారు కాబట్టి దానికంటే ముఖ్యంగా మనకి ఏం కావాలని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటారు. నాకు అన్ని సంఘాలు ఏదైతే మాలో ఉన్నారో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా నేను ముందుకు తీసుకొని పోయిన వ్యక్తి. ఈరోజు అదే మన వెంట మనకు కానీ మన బిడ్డల జీవితాలు ఉంటుందని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శాశ్వతం ఏమంటే మనిషికి మంచి పేరు, అది ఎవరు సమాజంలో కొనుక్కునేది కాదు, అమ్మేది కాదు, మనమంతగా మనం సంపాదించుకునేది అని మీరందరూ తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఇంత పెద్ద ఎత్తున ఎవరు దీనికి అందరికీ డబ్బులు ఇచ్చారు, దీనికి ప్రోత్సహించారో, వీళ్ళ వెంట ఒక ఇటుకరాయి కూడా సహాయపడినారో వాళ్ళందరికీ కూడా మీది ఇదే స్ఫూర్తితో ఇలాగే విగ్రహాలు ఎన్నో ఈ మదనపల్లి నియోజకవర్గంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా మన దళిత అన్నా తమ్ముళ్ళు కూడా ముందుకు తీసుకొని రావాలి. విజయవాడ నడిబొట్టున అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోనే కాదు, అమెరికాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమెరికాకి అంబేద్కర్ కి సంబంధం ఏంటి? జర్మనీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు, జపాన్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు, బ్రిటన్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏంటి ఆ దేశాలకి అంబేద్కర్ కి ఉన్న సంబంధం? ఏ దేశంలో అయినా ప్రజలందరూ బాగుండాలని కోరుకునే సిద్ధాంతం అంబేద్కర్ది కాబట్టి
ఏ దేశంలో అయినా అంబేద్కర్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఏ దేశంలో అయినా అంబేద్కర్ని గౌరవించే వాళ్ళు ఉంటారు. అది భారతదేశానికి అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి కీర్తి. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ దేశాలలో ఒక భారతీయుడి విగ్రహం ఉంది అంటే అది కేవలం అంబేద్కర్దే. అది ప్రతి భారతీయుడు కూడా సగర్వంతో చాటుకోవాల్సినటువంటి విషయం. అంబేద్కర్ అంటే కేవలం దళిత నాయకుడు కాదు. అంబేద్కర్ అనేవాడు భారత ప్రజల యొక్క ప్రతి ఒక్కరి హృదయాలలో గుడి కట్టుకోవాల్సిన గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పి మనమందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని చెప్పడానికి ఈ సమావేశం. అంబేద్కర్ విగ్రహం పెడితే అంబేద్కర్కి ఏం రాదు, వస్తుందా? అంబేద్కర్ విగ్రహం పెడితే ఏమొస్తుంది? ఆయన చనిపోయాడు, ఆయన బిడ్డలు చనిపోయారు, ఆయన భార్య చనిపోయింది. కానీ ఆయన ఏదైతే ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అన్నదమ్ములలాగా ఉండాలి, ఈ కులం పేరుతో కొట్లాడుకునేటటువంటి కొట్లాటలు వద్దు, ఆడ మగ తేడా వద్దు, పేద ధనిక తారతమ్యాలు వద్దు, దేశ ప్రజలందరూ కూడా ఈక్వాలిటీ తోటి సమానత్వంతో బతకాలి అని చెప్పినటువంటి మహాభావజాలం అంబేద్కర్ది. కాబట్టే మనం అంబేద్కర్ని గుర్తు చేసుకోవాలి, ఆయన చదువుకోవాలి, ఆయన ఆరాధించాలి, ఆయన అర్థం చేసుకుని ఆయన మార్గంలో నడిచినప్పుడు పక్క వాళ్ళని ఎట్లా ప్రేమించాలో మనం నేర్చుకుంటాం. ముఖ్యంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం రాసిన వ్యక్తి, ఆ రాజ్యాంగం అనుసంధానంలోనే మన ఇండియా పార్లమెంట్ అయితేమి, శాసనసభలు అయితేమి, పోలీస్ వ్యవస్థ అయితేమి అన్నీ కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాయి. అందరూ ఈక్వల్గా ఉండాలని చెప్పి మొట్టమొదట కోరుకున్న వ్యక్తి మన డాక్టర్ అంబేద్కర్. కాబట్టి ఈక్వాలిటీ రావాలంటే మనం అంతా బాగా కష్టపడాలి. ఎందుకు ఈక్వాలిటీ ఇండియాలో రాలేదంటే మనం కష్టపడలేదు. ఆయన కష్టపడి ఈక్వాలిటీగా రావాలని చేస్తారు. దానికి అనుసంధానంగానే అందరికి కూడా వసతులు కల్పించినాడు. దాన్ని సద్వినియోగం చేసుకొని బాగా హార్డ్ వర్క్ చేయాలి. మొట్టమొదట శివన్ అన్న చెప్పినాడు, మీకన్నీ కూడా మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఎన్నో మీకు హక్కులు కల్పించినారు. మీ హక్కులన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలా. అది మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు కష్టపడతారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులను వినియోగించుకొని బాగా పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళ దాని ప్రకారంగా ఎక్కడికో పోతారు. ఇంటికి ఒకటి చదువుకుంటుంటే వాళ్ళ కుటుంబం అంతా బాగుపడుతుంది. పూర్వకాలం అయితే తెలియదేమో, ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లల్ని చదివించుకొని మన డాక్టర్ అంబేద్కర్ పెట్టిన ఈక్వాలిటీ ప్రకారంగా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి జాబ్ లేకపోతారని నేను ఆశిస్తున్నా. భారతదేశంలోని హిందువులకే గాక భారతీయులందరికీ సోమవారం శుభప్రదమైన రోజని అయోధ్య రామ మందిర ప్రారంభం సందర్భంగా రామ మందిర ట్రస్ట్ వారికి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగాల శివరాం, అడప సురేంద్ర, సనా ఉల్లా, అలాగే గజ్జుల రెడ్డెప్ప, చంద్రశేఖర్, నగేష్, లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ వారు ప్రభుత్వం నుండి కాకుండా ప్రజల నుండి విరాళాలు సేకరించాలని పిలుపునిస్తే ప్రజల నుండి దాదాపు 3,500 కోట్లు విరాళాలు భారత ప్రజలు స్వచ్ఛందంగా అందించడం జరిగిందన్నారు. భారతీయులందరూ కులాలకు మతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో సోమవారం జరగబోయే బాలరాముడి విగ్రహ ప్రతిష్టను తిలకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారతదేశంలోని హిందువులకే కాదు భారతీయులందరికీ కూడా కుల మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరికీ చాలా శుభప్రదమైన రోజు. ఎందుకంటే కలియుగాబ్ది 5125వ పుష్యశుక్ల ద్వాదశి సోమవారం శాలివాహన శకం 1945 22వ తేదీ జనవరి 2024 సంవత్సరంలో ఎన్నో సంవత్సరాల కళ, ఎన్నో లక్షల మంది భారతీయుల బలిదానం వల్ల ఏర్పడ్డ అయోధ్య రామ మందిరానికి ప్రారంభ జరుగుతున్న శుభ సందర్భంగా ఈ రామమందిర ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా నేను ఒక భారతీయుడిగా వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయోధ్యలో మీరు వరుసగా చూసింటారు, అయోధ్యలో నివసించే ముస్లిం సోదరులు
ఉత్తరప్రదేశ్లో నుంచి ముస్లిం సోదరులందరూ కూడా రామ మందిర నిర్మాణాన్ని స్వాగతించినారు. కాబట్టి ఇక్కడ భారతీయులందరూ కూడా తప్పనిసరిగా ఈ రామ మందిర నిర్మాణ ట్రస్ట్ వాళ్ళు ఇంటికి వచ్చి అక్షింతలు, ఇంటిపైన శ్రీరామచంద్రుని జెండా, ఇంటికి జై శ్రీరామ్ అని చెప్పనేసి ముద్ర వేసినప్పుడు స్వాగతించి వాళ్ళకు సాధారణంగా ఆహ్వానించి మీ యాక్సెప్టెన్స్ని ఆ రకంగా తెలియజేయాలని చెప్పనేసి మేము కోరుకుంటూ, ముఖ్యంగా ఇక మీద ఎటువంటి భావోద్వేగాలకు లోను కాకుండా రేపు అందరూ కూడా కుటుంబంగా పరంగా సద్య సమేతంగా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఆ కార్యక్రమాన్ని మొత్తం వీక్షించాల్సిందిగా మేము కోరుకుంటూ, అట్లాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రామతీర్థ ట్రస్ట్ వారి ఆహ్వానం మేరకు, అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు అయోధ్యకు వెళ్ళి ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్పంచుకొని దిగ్విజయంగా వాళ్ళు వెనుక రావాలని చెప్పేసి కోరుకుంటూ, మేమందరం కూడా ఈ భారత కార్యక్రమాన్ని పులకించిపోతున్నామని చెప్పి తెలియజేసుకుంటాము. జై శ్రీరామ్. కుటుంబ సమేతంగా కూడా రామాలయంకి, వెంకటేశ్వర స్వామికి వీలైనంత వరకు అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని, అట్లా దర్శనం చేసుకొని వాళ్ళు ఇంట్లో ఉండి టీవీలంతా ఆన్ చేసుకొని అక్కడ జరిగే కార్యక్రమాన్ని వీక్షిస్తూ, ఆ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో మన ఇంట్లో శంకు ఉంటే శంకు నుంచి కానీ శంఖానాదం అంటారు, లేదంటే గంటలు ఉంటే గంట కొట్టినా కూడా మనకు కూడా పవిత్రంగా ఉంటుంది, ఆ పవర్ వస్తుంది అని ఈ సందర్భంగా ప్రజలు తెలియజేస్తున్నాము. సాయంత్రం కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే ఇంకా మంచిదని మేము ఈ సందర్భంగా కోరుచున్నాము. మన ప్రభుత్వం కూడా రేపు సెలవు ఇస్తే మంచిది అనుకుంటాము. సెలవు ఇచ్చినారు లేదో నాకైతే తెలియదు. ఢిల్లీలో అక్కడంతా కూడా ఫుల్ డే, హాఫ్ డే అట్లంతా సెలవులు ఇచ్చినారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సెలవు ఇచ్చింటే బాగుంటుంది అనుకుంటున్నాం. సెలవు ఇస్తే మరీ మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరికి కోరుకునేది జనసేన పార్టీ తరఫున రేపు మనం అందరూ కూడా ఈ పై కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుని కోరుచున్నాం. ఈ అఖండ భారతదేశమే కాకుండా ప్రపంచ నలుమూలలో ఉన్న నా హిందూ బాంధవులకు, సోదరిమణులందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఒక మహత్తరమైన ఒక కార్యక్రమం రేపు అనగా జనవరి 22, 2024లో అయోధ్యలో చాలా సుదీర్ఘ పోరాటం తర్వాత ఐక్యమత్యంతో, కుల మతాలకు ఐక్యమత్యం సాధించిన ఆ కార్యక్రమమే రేపు జరగబోయే రాములోని గుడి ప్రారంభోత్సవం. మాకు చాలా సంతోషకరం. ఒక ముస్లిం సోదరుడుగా నేను ఎందుకు సంతోషిస్తున్నానంటే, ఈ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ముస్లిం సోదరులు ఇందాక అందగారు చెప్పినట్లు కోట్ల రూపాయల విరాళం కాకుండా కుల మతాలకు అతీతంగా పాదయాత్రలు కూడా చేసిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. నేను ఖచ్చితంగా దీన్ని స్వీకరిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఒక భారతీయుడుగా, ఒక ముస్లిం సోదరుడుగా మాకు ఒక పార్టీలో మా నాయకుడు ఒక సిద్ధాంతంలో భాగంగా ఒక మాట చెప్పారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పార్టీ ఆలోచన కలుపుకొని పోయే విధానము జనసేన పార్టీలో నాకు సిద్ధాంతం. ఆ స్ఫూర్తితో ఈరోజు మా ముస్లిం సోదరులు ఎవరైతే విరాళాలు ఇచ్చారో, ఎవరైతే పాదయాత్ర చేశారో సంఘీభావంగా, వాళ్ళకు మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన తెలుగు రాష్ట్ర ప్రజలైతేనేమి, మన భారత దేశ ప్రజలైతేనేమి, రేపు ఆ సమయం ఆసన్నమైంది. అయోధ్య రామ మందిరం కళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బాల విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరగడం జనసేన పార్టీ తరఫున చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందించే ఏకైక పార్టీ బీఎస్పీ అని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందల గౌతమ్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్థలంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందల గౌతమ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఏనాడు తనకు విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరలేదని, ఇందుకు ఆయన వ్యతిరేకమని గుర్తు చేశారు. బహుజనుల రాజ్యాధికారం కోసం ఆయన కలలుగన్నారని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి కుటుంబాన్ని సైతం వదిలి బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ పార్టీగా చేసిన ఘనత కాన్షీరామ్కు దక్కుతుందని కొనియాడారు. మన రాష్ట్రంలో బీఎస్పీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఫిబ్రవరి 3వ తేదీన జేసీఎం ఫంక్షన్ హాల్ నందు జరిగే అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సుమారు తెల్లవారుజామున 4 ఈ దేశంలో అంబేద్కర్ సిద్ధాంతంతో నడుస్తూ అంబేద్కర్ భావాచారమే
ఈ యొక్క పార్టీ యొక్క విధి విధానాలతో నడుపుతున్నటువంటి ఆయన సర్వస్వాన్ని ఆయన త్యాగం చేసి ఒక బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి మనకు ఒక ఏనుగు గుర్తు, మనకు ఒక పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఏకైక పార్టీ ఉండే ఒకటే ఒక పార్టీ, అదే బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు. ఆ పార్టీని ఏనుగు గుర్తుని కాంశీరామ్ గారు మనకి ఇచ్చినారు కాబట్టి నాకున్న కసి, నాకున్న ఆ తపన అంబేద్కర్ సిద్ధాంతాన్ని బతికించాలనే ఒక ఆ ఉద్దేశము బహుజన సమాజ్ పార్టీలో ఉండి నేను నెరవేర్చగలుగుతున్నా. నాకు ఇది ఒక ప్లాట్ఫారం. కాకపోతే బహుజన సమాజ్ పార్టీ లేకపోతే మళ్ళా కమ్మారెడ్డి దీని మనం ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అనుకోవాలా? మనం కమ్మారెడ్డికి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తాం, ఇక్కడ బ్రాహ్మణులకు ఇస్తాం. మనం అగ్ర కులాలను అన్ని కులాలకు కూడా ఒక జాతీయ పార్టీగా, ఒక మూడో జాతీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో లేదు, కర్ణాటకలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఎలక్షన్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన కనీసం ఒక క్యాండిడేట్ పెట్టలేదు. మీకు తెలుసు కదా, తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. అది బహుజన సమాజ్ పార్టీ శక్తి. అది బహుజన సమాజ్ పార్టీ శక్తి ఏంది? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతము. అంబేద్కర్ సిద్ధాంతంతో మనమంతా ముందుకు పోతా ఉన్నాం. మహిళల సమస్యలు తెలుసుకోలేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని సిఐటియు నాయకులు మండిపడ్డారు. నేడు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 41వ రోజుకు చేరుకునే సందర్భంగా ఒంటికాలపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువ జీతం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 4.5 సంవత్సరాల కాలంలో అనేక విధాలుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం తాము సమ్మెబాట పట్టడంతో ఎస్మా చట్టాన్ని ప్రయోగించి తమను భయపెట్టాలని చూస్తోందని, తాము వాటికి భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగన్వాడీ సమ్మె ఈ రోజుకి 41 రోజుకు చేరుకునింది. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై మేము ప్రభుత్వానికి ఎన్నో దఫాలుగా మేము వివరించి చెప్పాము. సమ్మె మొదటి 3-4 రోజులు చర్చలకు పిలిచారు. మమ్మల్ని అవమానించే విధంగా వాళ్ళు మాట్లాడినారు. డబ్బు లేదు అని చెప్పారు. మళ్ళీ డబ్బు ఉంది, మేము పెంచమంటున్నారు. మేము కనీస వేతనం అడుగుతున్నాం. కనీస వేతనము ఈ ధరలకు అనుగుణంగా ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము. గ్రాడ్యుటీ ఇవ్వాలని అడుగుతున్నాము. మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని అడుగుతున్నాము. మేమేదో గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. కానీ మీరేమో మమ్మల్ని పట్టించుకోకుండా, మహిళలని కూడా చూడకుండా, ఆడవారిని చూడకుండా ఈ విధంగా రోడ్ల మీద టెంట్లు వేసుకుని మేము 24 గంటలు ఇలానే ఉన్నాం. మీరు ఆ రోజు ఏం చెప్పినారు? జగన్మోహన్ రెడ్డి అన్నగారు, మీరు మాట తిప్పను మడమ తిప్పను అన్నావు. కానీ ఈరోజు మాట తిప్పారు, మడమ తిప్పారు. మీరు అన్ని సంక్షేమ పథకాలకు బట్టలు నొక్కుతున్నారు. మాకు కూడా అయితే ఈ యొక్క జీతం విషయంలో మీరేం చెప్పడం లేదు. మాకు కూడా టైం వస్తుంది, మేము కూడా బట్టలు నొక్కే రోజు వస్తుంది. అప్పుడు మేము తేల్చుకుంటాం తాడో పేడో అనేది. మేము ఇంతగా కొంతమంది అయితే కొన్ని విధాలుగా చనిపోతున్నారు. టెన్షన్ పడే ఉద్యోగాలు, సోకాజ్ నోటీసులు అంటున్నారు. తర్వాత ఎస్మా చట్టం అంటున్నారు. చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి అన్ని ఉపయోగించి మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది అయితే సూపర్వైజర్ల ద్వారా, సిడిపోల ద్వారా రకరకాలుగా ఇబ్బంది పెట్టి బీపీ షుగర్లకు గురవుతున్నారు మా వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళు. కాబట్టి మాకు న్యాయమైన కోరికలు మాకు తీర్చాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందంటే 41 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే కొంచెం కూడా చలనం లేదు ఈ ప్రభుత్వానికి. మేమేమైనా గొంతమ్మ కోరికలు కోరుతున్నామా? మీరు చెప్పిన హామీలే మేము కోరుతున్నామా? ఏం తీర్చేదానికి ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డును పడి ఉంటే పట్టించుకొని పాపాన పోలేదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మా కోరికలు తీర్చే వరకు మా సమ్మె ఆగదని తెలియజేస్తున్నాము. అయోధ్యలో జరగబోవు బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా కమ్మగడ్డ వీధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోందని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు దివాకర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయనందు జరుగుతున్న ఏర్పాట్లను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం అయోధ్యలో జరగబోవు శ్రీ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జరగబోయే కార్యక్రమాల గురించి వివరించారు.
తీసుకొని మళ్ళా జై శ్రీరామ్. వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం మదనపల్లి. రేపు అయోధ్యలో జరగబోతున్నటువంటి బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మదనపల్లి వరాల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ తరఫున ఆలయ సమీప ప్రాంగణంలో విశేషమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఆలయంలో ఉదయము స్వామివారికి పంచామృతాభిషేకము, మన్యుసూక్త సహిత మధు అభిషేకం నిర్వహిస్తాము. ఆ తర్వాత మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 వరకు పారాయణం జరుగుతూ ఉంటుంది. లైవ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాము. భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు స్త్రీలకు రంగవల్లి పోటీ, ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడమైనది. దీనికి ఎటువంటి రుజుములు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆసక్తి గల వారందరూ కూడా డైరెక్ట్గా 3:15 ఆలయ సమీప ప్రాంగణంలోకి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చును. ఈ యొక్క కార్యక్రమానికి కావాల్సిన మెటీరియల్ అంతా మీరే తెచ్చుకోవాలి. మేము స్థలం మాత్రమే మీకు కేటాయిస్తాము. నెక్స్ట్ 5 గంటల నుంచి 5:30 వరకు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో రామ, సీత, లక్ష్మణ, హనుమాన్ వేషధారణలు మాత్రమే అనుమతించబడతాయి. అది అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సంపత్ కుమార్ గారు మరియు బి రామమూర్తి గారు ఉపన్యసిస్తారు. మళ్ళీ ఇది కాకుండా ఈ యొక్క సందర్భంగా, ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి 50 ఫీట్ ఫ్లెక్సీ ఒకటి గుడి ఆవరణలో అరేంజ్ చేయడమైనది. ఈ యొక్క ఫ్లెక్సీలో అయోధ్య రామాలయం సంబంధించి విషయాలన్నీ కూడా పొందుపరచడమైనది. ప్రజలందరూ కూడా వచ్చి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం తర్వాత గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి స్టేజ్పై ఉత్సవ విగ్రహములకు దశహారతులు, దీపోత్సవము కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కార్యక్రమానికి కూడా అందరూ తిలకించి, సందర్శించి, సంతోషించి, ప్రసాద వితరణ స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వరాల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ తరఫున మదనపల్లి పుర ప్రముఖులందరినీ, పురజనులందరినీ కూడా కోరుతున్నాం. జై శ్రీరామ్. మొదటగా యావత్ భారతదేశాన్ని అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అందరికీ కూడా శుభాభినందనలు. ఎప్పుడెప్పుడా అని చూసినటువంటి తరుణం ఆసన్నమైంది. శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా లోకమంతా జరుగుతున్నటువంటి పండుగలో భాగంగానే వరాల ఆంజనేయ స్వామి దేవస్థానంలో కూడా విశేషమైనటువంటి పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా రేపు ఉదయం నుండినే ఆలయంలో ప్రత్యక్ష ప్రసారంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటుగానే ఆలయ ప్రాంగణంలో అయోధ్యలో ప్రధానమైనటువంటి విషయాలన్నింటినీ కూడా చాలామందికి తెలియజేసే ప్రయత్నంగా ఆలయ కమిటీ చిత్రమాలిక రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా గర్వపడాల్సిన విషయం ఏమంటే, మన చీరాల వాస్తవ్యులు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు తయారు చేసినటువంటి బాలరాముని విగ్రహం కింద భాగంన యంత్ర స్థాపన కోసం ఒక యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. ఈ యంత్రము దాదాపు 7 కోట్ల రామనామ జపంతో ఈ యంత్రాన్ని, ఆ యొక్క మంత్రశక్తిని, జపశక్తిని ఆ యంత్రానికి ధారపోసి రేపు విగ్రహ ప్రతిష్టలో భాగంగా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులకు ఈ అవకాశం దొరికింది. అందుకు మనము చాలా గర్వపడాల్సిన విషయము. అదేవిధంగా ఇంకొక అవినాభావ సంబంధం ఏమంటే, వరాల ఆంజనేయ స్వామి టెంపుల్కు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి యొక్క పర్యవేక్షణలో, ఆయన సలహాలు సూచనల మేరకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి ఆయన యొక్క అనుగ్రహం కూడా మనందరికీ దొరికింది. అందుకు ఆలయ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ గురువు గారికి అందిస్తూ, ఈ యొక్క మహత్కార్యంలో ప్రతి ఒక్క రామభక్తుడు పాల్గొని రాములోరి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.
మదనపల్లి నందు వాల్మీకి సంఘం రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి వాల్మీకి కులస్తులు తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం వ్యవస్థాపకులు పులి శ్రీనివాసులు ఆహ్వానించారు. నేడు మదనపల్లి పట్టణం నక్కలదిన్నె షటిల్ కోర్ట్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకుల రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వాల్మీకుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. వాల్మీకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ మదనపల్లి నియోజకవర్గ కార్యాలయాన్ని ఈ నెల 28వ తేదీన పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్ నందు ప్రారంభించడం జరుగుతుందన్నారు. జనవరి 28 ఆదివారం మదనపల్లి అన్నమయ్య జిల్లా నందు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ మదనపల్లి నియోజకవర్గ వాల్మీకి సంఘం కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మదనపల్లి మున్సిపాలిటీ, మదనపల్లి పంచాయతీ, మదనపల్లి మండలం, నిమ్మనపల్లి మండలం, రామసముద్రాల మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకి ఈ నెల జనవరి 28వ తేదీ ఆదివారం జరుగు ఈ వాల్మీకి సంఘం కార్యాలయానికి ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్క వాల్మీకి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున కోరుకుంటున్నాము. వాల్మీకి సంఘం పెద్దలందరూ కూడా ఏకస్తులై నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యాలయానికి వాల్మీకులకు ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా ఈ కార్యాలయానికి వచ్చి వాళ్ళ సమస్యలు ఇటు పోలీసు కానీ, రెవెన్యూ కానీ, మరి ఏ ఇతరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా వాల్మీకులందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి వాల్మీకి ఆ ఆఫీసులో ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తే తక్షణమే వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి రాబోయే రోజుల్లో ఈ స్కూలు విద్యార్థులకైతేనేమి, మరి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ స్కీములన్నిటికీ కూడా వాల్మీకి సంఘం సర్టిఫికెట్లు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసుల ఆదేశాల మేరకు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి చేస్తున్న వాల్మీకి కుల పెద్దలందరికీ నమస్కారం చేస్తూ, అలాగే ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏమంటే వాల్మీకులు కోల్పోయిన ఎస్టీ జాబితాలో ఇబ్బందులు పడుతున్నారని, వాల్మీకులకు చిన్న చిన్న కారణాల వల్ల వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మదనపల్లి నందు వాల్మీకి సంఘం ఆఫీసు ఓపెనింగ్ 28వ తారీఖు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. కావున మన జిల్లాలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వాల్మీకి సంఘం సోదరులందరూ కూడా వచ్చి ఆ యొక్క మన ఆఫీస్ ఓపెనింగ్లో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా వాల్మీకి సోదరులందరినీ కూడా హృదయపూర్వకంగా జనవరి 28వ తేదీ ఆఫీస్ ఓపెనింగ్ పులి శ్రీనివాసులు గారు ఆఫీస్ ఓపెనింగ్ చేస్తున్నారు. పేదవాళ్ళనిలే, జరిగే వాళ్ళనిలే, ఎట్లా వాళ్ళకి కష్టం వచ్చినాయి నేను ఉండానమ్మా అనేవాళ్ళు మనకి ఎవరు లేరు. పులి శ్రీనివాసులను ఫోన్ చేస్తే పరిగెత్తారు. ఫోన్ చేయి, నువ్వు ఏడంటే అట్టే వస్తాను. నీకు ఏమి కావాలని నీ బాధ ఏముందో చేతి నుంచి 10 రూపాయలు అయినా పెట్టి నేను అన్నేస్తాను. మన వాళ్ళకి అందరికీ చెప్పేది ఒకటే, నమ్మితే ఆయన నమ్మండి, లేకంటే మీ ఇష్టం. నేనేం మిమ్మల్ని తిట్టినాకి ఇట్లా ఏమీ లే. మనందరి కోసమా
ఇక్కడ వచ్చింది పెద్దలు కూడా ఎందుకు వచ్చినారు? మనందరూ బాగా కోసం వచ్చినారు. వాళ్ళ ఇళ్ళలో ఉంటే వాళ్ళకి పొద్దు పోతుంది, వాళ్ళ పనులు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళకి ఏం పని లేక కాదు ఇక్కడ వచ్చేది. మనందరి కోసం మనం బాగుపడాలా. మనం తెలిసిన వాళ్ళు ఉంటాం, తెలియని వాళ్ళు ఉంటాం. అందరినీ ఒక దాటికి తెచ్చి వాళ్ళకు మంచి చెడ్డ సేయలని ఆఫీసులు కానీ ఏదో బాగలేని దాన్ని కానీ దేనికైనా కానీ 10 రూపాయలు అంత సాయం చేసే దమ్ము వాళ్ళకు ఉంది. జెండా పట్టని వారికి వైసీపీ అధిష్టానం డబ్బులు తీసుకుని ఆస్తులు రాయించుకుని టికెట్లు కేటాయిస్తోందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆరోపించారు. నేడు మదనపల్లి రూరల్ మండలం అలకపల్లి వద్ద చెక్ డ్యాం స్విమ్మర్స్తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి చీకటి రోజులు వచ్చాయన్నారు. ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు. ఏనాడు ఆ పార్టీ జెండా పట్టిన వారికి కోట్లాది రూపాయలు తీసుకుని ఆస్తులు రాయించుకుని టికెట్లు కేటాయిస్తోందని, దీన్ని బట్టి ప్రజలు ఆ పార్టీ విశ్వసనీయత గురించి ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికలు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మాట్లాడే నాయకుడు లేడు, గొంతెత్తే నాయకుడు లేడు, పోరాడే నాయకుడు లేడు. ఇప్పుడు మీరంతా చూస్తున్నారు వైసీపీ పార్టీలో ఏం జరుగుతా ఉంది. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు టికెట్. అంటే నేను గత 20 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల పట్ల, ప్రజల పట్ల, ప్రజా జీవితంలో ప్రజల కోసము ప్రజలతోనే జై జనసేన, జై టీడీపీ, జై హింద్. నీళ్ళు వచ్చాను. నీళ్ళు వచ్చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలో నేను నడిచా. ఎమ్మెల్యే నవాజ్ భాషా వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం వేంపల్లి హరిజనవాడ నందు బాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. భారతీయులందరికీ సోమవారం శుభప్రదమైన రోజు. జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి వెల్లడి. అయోధ్యలో జరిగే బాలరాముడి ప్రాణ ప్రతిష్టను ప్రజలు పండుగలా నిర్వహించాలని పిలుపు. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.